అక్కడ ఇతనికి కొన్ని పరిచయాలు ఉన్నాయి. అక్కడే ఇతను మ్యారేజ్ కూడా చేసుకున్నాడు. ఇతను కలెక్షన్ ఏజెంట్గా ఉండడం వల్ల వేరే వ్యక్తులతో పరిచయాలు, కొన్ని బ్యాడ్ క్యారెక్టర్స్తో పరిచయాలు, ఈ దబాయింపులు ఇలాంటివన్నీ కూడా ఇతనికి రెగ్యులర్గా అలవాటు ఉన్నటువంటి వ్యక్తులతో పరిచయం ఏర్పడింది. అక్కడ కొన్ని రౌడీ షీటర్స్తో మర్డర్లు చేసినటువంటి వ్యక్తులతో ఇతనికి పరిచయాలు ఉండటం, వీళ్ళకి తెలిసినటువంటి వీళ్ళ తమ్ముడు క్లాస్మేట్స్తో మంచి పరిచయాలు ఉండటం, వాళ్ళందరూ కూడా క్రైమ్లో నిష్ణాతులై ఉండటం ఇతనికి సంబంధించినంత వరకు అతను 2021 నుంచి ఇసుక వ్యాపారం చేసుకుంటూ నెల్లూరు నుంచి ఇసుక తీసుకొని వచ్చి ఈ ఏరియాలో అమ్మటం. ఇది కట్టుబడికి పనికొచ్చే ఇసుక. అలాగే అమనబ్రోలు, కనపర్తి ఏరియాలో ఉన్నటువంటి ఇసుక ప్లాస్టరింగ్కి బాగా సరిపోయే ఇసుక కాబట్టి ఇక్కడి నుంచి తీసుకెళ్ళి ఇతను వ్యాపారం చేసుకుంటూ ఉండేవాడు. సో ఇతను కొంతమంది పొలిటీషియన్స్ వెనక తిరగడము, అలాగే వెహికల్స్ని పెట్టడము, ఇవన్నీ కూడా అతనికి కొన్ని కార్యక్రమాలు నడుస్తున్నాయి. అలాగే అతను రీసెంట్గా కూడా ఒక 2 సెలూన్ షాపులు కూడా 3 సెలూన్ షాపులు పెట్టి ఒకటి క్లోజ్ చేశారు. అలాగే 2 సెలూన్ షాపులు ఒంగోలు టౌన్లో నడిపిస్తున్నారు అతను. సో అది కూడా లాభాలు వచ్చి రానంత అలా ఈక్వల్గా జరుగుతుంది. ఈ టైంలో 2024లో కూడా ఇతను ఆగస్టు సెప్టెంబర్లో ఇసుక ఎక్కువగా ప్లాన్ చేసి అమ్మనబ్రోలు ఆ ఏరియా నుంచి ఇసుక తీసుకొని వచ్చే సమయంలో ఇతనికి క్లోజ్ ఫ్రెండ్ అయినటువంటి తోట శ్రీనివాసరావు అనే వ్యక్తి అమ్మనబ్రోల్లో ఒక ఎరువుల షాప్ ఉండేది. అతనికి వేరే వాళ్ళు డబ్బులు ఇవ్వాల్సి ఉంటే ఆ డబ్బుల్ని అతను అప్పులు పాలయ్యారు. అతను తోట శ్రీనివాసరావు అనే వ్యక్తి ఆ డబ్బులు వసూలు చేయాలి, వీళ్ళిద్దరు ఫ్రెండ్స్. ఆ క్రమంలో ఈ యొక్క వినోద్ అనే వ్యక్తి తను తెలిసినటువంటి స్నేహితులను కూడా తీసుకెళ్ళి అప్పు ఇవ్వాల్సిన వాళ్ళ మీద కొంత దబాయించడము, ఇవన్నీ కూడా ఈ రౌడీ షీటర్ను తీసుకెళ్లడము, ఇవన్నీ కూడా 2024 ఆగస్ట్ సెప్టెంబర్ ఆ మంత్లో చేయడం జరిగింది. ఇలాగే అమ్మనబ్రోల్లో కూడా ఈ యొక్క తోట శ్రీనివాసరావు తన ఫ్రెండ్ అయినటువంటి వినోద్ని దేవేంద్రనాథ్ చౌదరికి, అలాగే సాంబశివరావుకి అలియా సిద్ధాంత్కి కొంతమందికి పరిచయం చేసి ఇతను ఇసుక బిజినెస్ చేసుకుంటాడని చెప్పి పరిచయం చేయడం జరిగింది అక్కడ విలేజ్లో. ఆ సందర్భంలో వీళ్ళందరూ కూడా సాంబయ్యకి, ఈ వినోద్కి వీళ్ళందరూ కూడా కొంత పరిచయాలు ఏర్పడి వీళ్ళు సాంబయ్య కొన్ని రోజుల తర్వాత ఒక 10 లక్షల రూపాయలని వినోద్కి అప్పుగా వ్యాపార పరంగా ఒక 10 లక్షల రూపాయలు అప్పు ఇవ్వడం జరిగింది. సో ఇది నడుస్తున్న సమయంలో దేవేంద్రనాథ్ కూడా ఇతనికి పరిచయం అయ్యాడు. అలాగే ముప్పా సురేష్ అనే యొక్క మేనల్లుడు, ఈ యొక్క సిద్ధాంత్ యొక్క మేనల్లుడు అయినటువంటి ముప్పా సురేష్ కూడా ఆయన హైదరాబాద్లో ఉంటారు. ఆయన దగ్గర కూడా వీళ్ళు వెళ్ళారు, ఏదో పని ఉందని సిద్ధాంతి వీళ్ళందరినీ తీసుకొని హైదరాబాద్ వెళ్తే అక్కడ పని జరగకపోతే వచ్చేశారు. ఇతను యొక్క వినోద్ అనే వ్యక్తి ఉన్నటువంటి పరిచయాల వల్ల ఇతను ఎటువంటి కార్యక్రమాలైనా చేయగలుగుతాడు అన్నటువంటి ఆలోచన సాంబయ్యకు ఉంది. సో సురేష్కి ఒక గోల్డ్ బిజినెస్లో తన పార్ట్నర్తో కొంత అమౌంట్ రావాల్సి ఉంది. అప్పుడు ఈ వినోద్ని ఈ టీముని తీసుకొని చెన్నై వెళ్ళి వాళ్ళని భయపెట్టి రావడం జరిగింది. వాళ్ళు సెటిల్ చేసుకుంటామని చెప్పారు. ఇది జరుగుతున్న సందర్భంలో సాంబయ్య మరలా ఇంకొక 10 లక్షల రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇతనికి మైండ్లో ఏముందంటే ఆధిపత్య పోరు ఎలాగూ మాకు విలేజ్లో ఎటువంటి పరిస్థితి లేదు, ఎక్కడ మాకు జరగట్లేదు. 2 ఎవరన్నా సాంబయ్య మాటల్లో అతను ఏమనుకున్నాడంటే ఊర్లో ఎవరన్నా వచ్చి సాంబయ్య సిద్ధాంత్ ఎక్కడంటే ఈ యొక్క మృతుడైనటువంటి వీరయ్య చౌదరి ఆడికి ఏం సంబంధం లేదు, వాడికి ఏం తెలియదు అని అన్నట్టు దాన్ని సాంబయ్య అరే నా రెప్యుటేషన్ పోగొడుతున్నాడు వీరయ్య చౌదరి, ఇతను ఉంటే నాకు ఇబ్బంది ఉంటుందనేసి మైండ్లో అతనికి ఒక దుర్బుద్ధి ప్రవేశించింది. ఆ రోజు నుంచి అలాగే సాంబయ్య చిన్న అప్పులు ఇవ్వడము, 1,50,000 2 లక్షలు అప్పులు ఇవ్వడము, ఇలాంటివన్నీ వడ్డీకి ఇవ్వడం, ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంటాడు ఇతను. ఈ సందర్భంలో కొంతమంది సాంబయ్యకి ఏం తెలిసిందంటే వీరయ్య చౌదరి ఇవ్వద్దంటున్నాడు డబ్బులు అని చెప్పినట్టు సాంబయ్యకి తెలిసి అరే నా డబ్బులు కూడా ఎగ్గొట్టిస్తున్నాడు అనేసి ఇంక ఇతను కక్ష పెంచుకున్నాడు బాగా. వీరయ్య చౌదరి మీద కక్ష పెంచుకొని ఇతను ఉంటే తనకు తన వర్గానికి తన మేనల్లుడికి ఇంకా ఈ కాన్స్టిట్యున్సీలో ఈ యొక్క గ్రామంలో ఆధిపత్యాల్లో ఎటువంటి అవకాశం ఉండదు, అలాగే రాబోయే రోజుల్లో తన మేనల్లుడికి ఎటువంటి భవిష్యత్తు ఉండదనేసి ఇతను ఒక మైండ్లో మాస్టర్ ప్లాన్ చేసుకున్నాడు. అప్పటికి ఎవరికి కూడా ఇతన్ని చంపేయాలన్నటువంటి ఆలోచన ఎవరికీ లేదు. కానీ సాంబయ్య మైండ్లో మాత్రం ఖచ్చితంగా వినోద్ అతను కనపడినటువంటి ఒక ఆయుధంలాగా ఉంది, వినోద్కి డబ్బులు అవసరం ఉంది. ఈ సందర్భంలో వినోద్కి వచ్చి ఇసుక తీసుకెళ్తున్న సందర్భంలో కొంతమంది ఫోన్ చేసి ఆ వెహికల్స్ని పట్టించడం జరిగింది. ఇది దొంగ ఇసుక తీసుకెళ్తున్నట్టు సమాచారం వస్తే దాన్ని పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఆళ్ల సాంబయ్య సీన్లోకి ఎంటర్ అయ్యి అప్పుడు ఈ వినోద్తో
మాట్లాడి 25,000 అరౌండ్ ఫైన్ పే చేసి ఆ వెహికల్ తీసుకెళ్లారు. ఆ సందర్భంలో వినోద్కి అలాగే ఈ సాంబయ్యకి కొంతసేపు ఒక డిస్కషన్ నడిచింది. ఇతను ఊర్లో ఉంటే, ఇతను వీరయ్య చౌదరి ఉంటే అందరిని ఇబ్బంది పెడుతుంటాడు అనేసి చెప్పడంతో వినోద్ కూడా ఆ యొక్క ఇన్సిడెంట్, తన లారీలు ఆపేశారు, అలాగే తనకు 2 లారీలు ఆగిపోయాయి, కిస్తీలు కట్టుకోవట్లేదు, షాపులంతా లాస్ వస్తుంది, కొన్ని రోజులు ఇవన్నీ కూడా ఇతని మీద ప్రెషర్ పెరిగింది.